నమస్తే అండి, నా పేరు హైందవి రెడ్డి, బీజేపీ స్టేట్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానిపైన బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల హామీ ఏదైతే ఉందో బీసీల పైన 42% రిజర్వేషన్ ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి బీసీల కోసం అని డిక్లేర్ చేసామని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇది అయిపోయింది, పార్లమెంట్లో అయిపోయింది, అట్లనే ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉందని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నా యొక్క ప్రశ్నకు సమాధానం కావాలి. మీరు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎంతమందికి మీరు బీసీలకు సీట్లు ఇచ్చిర్రు, ఎంతమందిని మంత్రులుగా చేసిర్రు? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను 42% రిజర్వేషన్లో మీరు కలిపి 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటూ కేవలం ఇచ్చేటటువంటి 2% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేటటువంటి మీరు ఇవాళ కేంద్రం మీద నెపం నెట్టి కేంద్రాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజలకందరికీ కూడా ఈ విషయం చెప్పాలని చెప్పేసి మేము ఇవాళ రావడం జరిగింది ఇక్కడికి. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ముస్లిం రిజర్వేషన్ కాకుండా పూర్తిగా 42% బీసీలకే రిజర్వేషన్ ఇస్తారో అప్పుడు భారతీయ జనతా పార్టీగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ పార్టీకే హైకోర్టు ఆదేశించింది, సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 30 లోపల ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి, ఆ నిర్వహించినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం మీరు తీసుకోలేదు. మరి దానిపై మీ యొక్క స్టాండ్ ఏందో కూడా చెప్పాలి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీలను మొత్తం నిట్ట నిర్వహణ ముంచడానికి తయారైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన గమనించుకొని వచ్చేటటువంటి ఎన్నికల లోపల ఎవరికి ఓటేస్తారో మీరు నిర్ణయించుకోండి. కానీ ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సకాలంలో జరగాలి. అదేవిధంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ పాటు వెళ్ళాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నేను డాక్టర్ సమత అండి, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా. ఇప్పుడు నేను డాక్టర్ సమత అండి, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా. దీంట్లో ఈ రోజు మన బీజేపీ వాళ్ళు బీసీలకు సపోర్ట్ గా ఇక్కడ ధర్నా చేపడుతున్నారండి. మన స్టేట్ గవర్నమెంట్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో 6 నెలలు పవర్కి వచ్చిన 6 నెలలకి బీసీలకు 40% డిక్లరేషన్ సపోర్ట్ చేస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏది కూడా వాళ్ళు ఏది చిత్తశుద్ధిగా చేయలేదు. సో వాళ్ళు ఇవ్వాలనుకోకుండా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మీద నెపం వేసి ఈ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ని పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మన బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు అనుగుణంగా నిల్చుందండి. సో మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత ప్రభుత్వం ఫామ్ చేసిన వెంటనే మన కాంగ్రెస్ ప్రభుత్వం లాంగెస్ట్ పీరియడ్ ఉంది, కానీ ఎప్పుడు కూడా బీసీని బియ్యం చేయలేదు. అదే కాకుండా ఎప్పుడు కూడా బీసీసీ సీఎం చేస్తారని డిక్లేర్ చేయలేదు. అదే మన బీజేపీ గవర్నమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం బీసీని సీఎం చేస్తారని డిక్లేర్ చేసింది. అంతేకాకుండా మన సెంట్రల్ క్యాబినెట్ లో కూడా మాక్సిమం బీసీలకు మినిస్ట్రీలు ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా అండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా బీసీని పీఎం చేసిందా అండి? ఇప్పుడు ఇంతకంటే చిత్తశుద్ధి ఏం కాదు. అదే కాకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారండి, జనగణన చేస్తున్నారు. జనగణనతో పాటు కులగణన కూడా చేస్తున్నారు. ఆ కులగణన జనగణన చేసి 2026 లో మనకు బీసీలకు ఎంతైతే వాటా కావాలో అంతటి వాటా ఇస్తామనుకుంటున్నారు. ఇప్పుడు మన ప్రీవియస్ గవర్నమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ లో 52% వచ్చిందండి సెన్సెక్స్. తర్వాత 46% వాళ్ళ సెన్సెక్స్ లో 46% వచ్చింది. ఆ 46% ని 42% కి కుదించినారు. 46% కుదించి దానిలో 10% ముస్లింస్ కి ఇస్తా అంటున్నారు, 2% ముస్లిమేతరులకి ఇస్తా అంటున్నారు. అంటే అసలు బీసీలకు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? బీసీలకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బెనిఫిట్ చేద్దామనే చిత్తశుద్ధి ఉందా లేదా? అసలు రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నారా లేదా? స్థానిక సంస్థలో మనకు బీసీలకు 22% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఏది ఇప్పటి వరకు కూడా ఆర్డినెన్స్ అని తీసుకొచ్చి దాన్ని పోస్ట్పోన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద ధర్నాలు చేస్తారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ధర్నాలు చేస్తాయంటే ఎక్కడన్నా ప్రభుత్వంలో ఉన్న పార్టీలు సంక్షేమ పథకాలని పీపుల్లోకి తీసుకెళ్తారు. అంతేగాని వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఎవరు పాలించేది ఎవరు? మీకు చేత కాకపోతే దీపోండి, అంతేగాని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే బీసీలు ఎవరు ఊరుకునేది లేదు. నమస్తే అండి, నా పేరు పద్మా మహేశ్వర్ రెడ్డి, బీజేపీ కార్యవర్గ సభ్యురాల్ని. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ లో 10% ని ముస్లింలు కలుపుతున్నారు. అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే మీరు బీసీని ముఖ్యమంత్రి చేయండి, లేదంటే నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి, మినిస్టర్స్ చేయండి. అంతేగాని బీజేపీ గవర్నమెంట్ ను బద్నాం చేస్తే మాత్రం బీసీ సమాజం అనేది
ఊరుకోదు. ఇప్పుడు కవిత గారు కూడా ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? 10 సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు లేని ప్రేమ బీసీల మీద కవిత గారికి ఎందుకు ఇప్పుడు హఠాత్తుగా ప్రేమ పుట్టింది అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పాలి. ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది కవిత గారు? అంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి బీజేపీని అడ్డు పెట్టుకొని, బీసీ సమాజాన్ని అడ్డు పెట్టుకొని మాత్రమే ఆమె రాజకీయంగా గెలవాలని అనుకుంటుంది. జై శ్రీరామ్. అంటే ఓన్ ఇవ్వాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, కామారెడ్డిలో నువ్వు 42% డిక్లేర్ చేసి అది బీసీలకు దక్కకుండా అందులో 10% నువ్వు ముస్లింలను తీసుకొస్తున్నావు. అంటే 70 ఏళ్ల నుంచి కూడా పాలించి హిందువులను అంతా వదిలిపెట్టేసి ముస్లింల కోసమే పోరాడినావు అప్పుడు కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే నిరూపిస్తుంది. దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుందో దయచేసి బీసీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కులాల వారిగా మనను విభజించి హిందువులందరినీ నాశనం చేయాలి, హిందూయిజంని పాడు చేయాలని చూస్తుంది. దయచేసి హిందూ సోదరమణులందరికీ నేను ఈ మీడియా ముఖంగా నేను విజ్ఞప్తి ఒకటే చేస్తున్నా, గడప లోపల కులం, గడప దాటితే మనం అందరం హిందువులం. అదేవిధంగా మనం పోవాలి. పార్లమెంటులో మోడీ గారు ఖచ్చితంగా అన్ని కులాల వారిగా సమన్యాయం చేస్తారనే కోరుకుంటున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుండా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా ఎన్నికలు, మభ్యపెట్టి మాయ చేసి మళ్ళీ మేమే పదవి దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నది. అందరూ కూడా కళ్ళు తెరుచుకొని న్యాయం వైపు ఓటేయాలి, మన ధర్మాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.